హలో అండి అందరికీ. రీసెంట్గా విశ్వక్సేన్ గారు నటించిన లైలా మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ లైలా మూవీలో విశ్వక్సేన్ గారు రెండు క్యారెక్టర్లు చేయడం జరిగింది. ఒకటి ఒక బ్యూటీ పార్లర్ నడిపించే ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది, మరొకటి లేడీ గెటప్లో ఉండే క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమా నేను చూశాను, నాకైతే ఈ సినిమా నచ్చలేదు, అస్సలు బాగలేదు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, విశ్వక్సేన్ గారు తన నానమ్మ ద్వారా వచ్చిన బ్యూటీ పార్లర్ని నడిపిస్తూ ఉంటారు. ఆ బ్యూటీ పార్లర్ నడిపించే ప్రదేశంలో కొంతమంది లేడీస్ విశ్వక్సేన్ గారికి ఫ్యాన్స్ అవుతారు. అక్కడ నడిపించే బ్యూటీ పార్లర్ చుట్టూ కొంతమంది విశ్వక్సేన్ గారు అంటే పడిన వాళ్ళు చాలా మంది శత్రువులుగా మారిపోవడం జరుగుతుంది. మన విశ్వక్సేన్ గారు ఒక సమస్యలో ఇరుక్కోవడం జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయటపడడానికి మన విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ వేసుకుని సమాజంలో తిరగడం మొదలు పెడతారు. ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకున్నాడో, ఎలా ఎదుర్కొన్నాడో, లేడీ గెటప్లో నుంచి ఎలా బయటపడ్డాడో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అక్కడక్కడ కామెడీ అనేది పండించడం అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ డైరెక్టర్ మాత్రం ఈ సినిమాని నడిపించే విధానంలో తడబడ్డాడని నాకు అనిపించింది. ఈ సినిమాలో అక్కడక్కడ వల్గర్ కామెంట్, అడల్ట్ కంటెంట్ ద్వారా వచ్చే వల్గారిటీ ఈ సినిమాలో ఎక్కువ కనిపించింది. విశ్వక్సేన్ గారు సాధారణంగా ఒక బ్యూటిఫుల్ నడిపించే యాక్టర్గా ఒకే మంచి మార్కులు పడ్డాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఈ సినిమాలో వల్గారిటీ ఎక్కువైంది. ఈ వల్గారిటీ ద్వారా అసలు ఈ సినిమాని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అని నాకు అనిపించింది. సాధారణంగా అయితే విశ్వక్సేన్ గారు ఈ సినిమాకి తనకు వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ ఉండడం వల్ల చేశాడా, లేక ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు, ఒకటి లేడీ గెటప్, ఒకటి బ్యూటీ పార్లర్ నడిపించే గెటప్, రెండు క్యారెక్టర్లు ఉండడం వల్ల ఈ సినిమా చేశాడా అనేది నాకు అర్థం కాలేదు. ఈ సినిమా అయితే నాకైతే అస్సలు బాగాలేదండి. లేడీస్ మాత్రం ఈ సినిమాని అస్సలే చూడలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి వెళ్ళకండి. నాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని అస్సలు ఇష్టపడరు. సాధారణంగా మాస్గా ఉండే బ్యాచులర్ వ్యక్తులు మాత్రమే ఈ సినిమాని చూడడానికి ఇష్టపడతారేమో అనిపించింది. నాకైతే అక్కడక్కడ వల్గారిటీ, అడల్ట్ కంటెంట్, వాయిస్ లో వచ్చే డైలాగ్ డెలివరీలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు కూడా నాకైతే ఈ సినిమాలో ఎక్కువ ఉన్నాయి. నాకు ఈ సినిమా అస్సలే నచ్చలేదు. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఓకే చూడండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సినిమా మాత్రం యావరేజ్ అండి, నాకైతే అస్సలు బాగాలేదు. ఈ సినిమా అసలు విశ్వక్సేన్ గారి నుంచి వచ్చిన సినిమాలలో వేస్ట్ సినిమా అంటే ఇదే నాకు అనిపించింది. విశ్వక్సేన్ గారు మంచి యాక్టర్ అండి, మంచి యాక్టింగ్ కనపరిచి మంచి సినిమాలు అనేది తీస్తూ ముందుకెళ్తాడు. కానీ ఇలాంటి సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడా, ఎందుకు చేశాడా అనేది నాకు అనిపించింది. ఈ సినిమా ఎక్కువగా సెకండ్ హాఫ్ లో వల్గర్ కంటెంట్, వల్గరీ వాయిస్ డెలివరీ అనేది ఎక్కువ నాకు అనిపించింది. మీరు ఈ సినిమాలు చూడాలనుకుంటే ఒకసారైనా చూడొచ్చు, నాకైతే అస్సలు బాగాలేదండి. ఈ సినిమా మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.